జగిత్యాల ప్రజలకి అందరికీ నమస్కారం. మనకి జగిత్యాలలో 2 days ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఈ వర్షం సిచ్యువేషన్ కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ. నిన్న కూడా చాలా వర్షం పడింది. ఇంకా 2 days కూడా చాలా పడతాయి. సో కొన్ని ప్లేసెస్లో ఇది వాటర్ రోడ్లో ఎక్కువ వచ్చింది. అందరికీ ఇదే వినతి, వాళ్ళు ఎక్కడైనా రోడ్లో వాటర్ వచ్చినా అక్కడ మీరు ఆ రోడ్ యూజ్ చేయకండి, వేరే ఆల్టర్నేట్ దారి యూజ్ చేయండి. మన పోలీస్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఇంకొకటి, ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అప్పుడు బయట రండి, లేకపోతే ఈ వర్షం వల్ల ఏదైనా ఇబ్బంది రావచ్చు. అండ్ ఎనీ ఇమీడియట్ మీకు ఇట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇట్లా ఉంటే అప్పుడు మీరు డయల్ 100 చేయొచ్చు. మన SHOs, మన CIs, SDPOs అండ్ నా నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. మనం అలర్ట్ ఉన్నాము. మనం ఈ మొత్తం 24/7 ఇట్లా పని చేస్తున్నాము. ఇప్పుడు దే ఆర్ ఆన్ ద ఫీల్డ్. ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మన పోలీస్ వాళ్ళు కూడా ఫీల్డ్లో ఉన్నారు. మీ అందరికీ మీ ప్రజల సహకారం కూడా మనకి అవసరం ఉంటాయి. సో మీరు అలర్ట్ ఉండండి, అదే మనకి మెయిన్. నడిబొడ్డున ఉన్న ఈ గోవిందపల్లె వెంకటాద్రి నగర్లో మరి ఫ్లూడ్ అనేది ఎక్కువ పెరిగి ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. వర్షం ఇంకా మనకి ఇప్పుడే SP గారు చెప్పారు ఆరెంజ్ అలర్ట్ ఉందని చెప్పేసి. మరి ఆరెంజ్ అలర్ట్ వల్ల ప్రజలు దయచేసి బయటికి రావద్దు. ఖచ్చితంగా అవసరం అయితేనే బయటికి రావాలి. ఆ అవసరం ఏంటిది అని అంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రమే బయటికి రండి. లేకపోతే ఎలాంటి మీకు సహాయం కావాలన్నా మున్సిపల్ నుంచి కానీ అధికారులు కానీ ఇవ్వడానికి ఖచ్చితంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు మీకు సహాయం చేయడానికి. కాబట్టి అధికారులు ఉన్నారు, మేము ఉన్నాం కాబట్టి, ప్రజాప్రతినిధులం మేము కూడా ఉన్నాం కాబట్టి మీరు దయచేసి దేనికి కూడా భయపడొద్దు. మేము ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికే ఇక్కడ ఉన్నాం. అట్లాగే మీరు అందరు ఇళ్లలో ఉండాలి. మీకు రాత్రి వేళలో ఏమైనా ఇబ్బంది ఉంటే అధికారులకు ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే డయల్ 100కి కాల్ చేసి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మీరు చెప్తే ఎలాంటి సహాయకారాలను మేము ఖచ్చితంగా చేయగలుగుతాము. అధికారులకే కాకుండా ప్రజాప్రతినిధి కూడా దయచేసి చెప్పండి. అట్లాగే మున్సిపల్ పక్షాన మీకు ఇంకా ఎలాంటి ఇక్కడ మీకు చేయాలి అనేది మేము చూసి చేయడానికి ఉన్నాం. ఇప్పటికే JCB ద్వారా ప్రజల్ని ఇటు నుంచి అటు నుంచి ఇటు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అది వద్దు, మీరు ఇంట్లోనే ఉంటారు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అది కూడా చేస్తాము. అట్లాగే మరి దయచేసి మీరు లోపలే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది.